ఒకప్పటి స్టార్ కమెడియన్ అయిన కృష్ణ భగవాన్ గురించి పరిచయమే అవసరం లేదు అనుకుంటా. ఇండస్ట్రీలో ఎంత మంది కమెడియన్లు ఉన్నా గానీ ఆయనకంటూ హాస్యంలా ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. దాదాపుగా 3 దశాబ్దాలకెళ్ళి ఆయన నటు లెక్క ప్రయాణం చేసిండు. ఎంతో మంది హీరోలతో కూడా నటించిండట. ఇక ఆయన సినిమాలలో హీరోని పక్కకు పెడితే కృష్ణ భగవాన్ కామెడీ మాత్రం మంచిగా వండేది, హైలైట్ అనేది సినిమాలలో మనకి కనిపించేది. ఇక అంతగా ఆయన తెలుగు పరిశ్రమల ముద్ర పడిపోయిండు, ముద్ర వేసిండు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ చేసిండట. ఇక ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఇక ఆయన సినిమా ప్రయాణం గురించి, సినిమాలు అవకాశాలు తగ్గడం గురించి స్పందించిండట. ఇక ఆయన ఏమంటున్నాడంటే, నేను చిన్నప్పటికెళ్ళి నాటకాలు వేసేటోడిని, మిమిక్రీలు కూడా వేసేటోడిని. ఇక నాకు వెటకాలం అనేది గోదావరి జిల్లాలోనే ఉంటది కాబట్టి అది నాకు బాగా వచ్చింది కాబట్టి గదే నాకు సినిమాలు చేసేటందుకు చాలా సహాయం చేసింది. అంతేకాకుండా నేను చాలా సరదా మనిషిని. ఇక నేను సినిమాలకి రాకముందుగానే నేను ఏదైనా పని మీద ఇంట్లోకెళ్ళి బయటికి పోతే ఇక ఇంట్లోని రామనాయుడు గారు కానీ రాఘవేందర్ రావు కానీ నాకు ఇట్లా ఫోన్ చేసిర్రా అని అడిగేటోళ్ళు. అంటే ఇక వాళ్ళకి ఇట్లా నవ్వుకుంటా రామోజీరావు గారు ఫోన్ చేసిర్రు అని అనేటోళ్ళు. కానీ ఒక్క రోజు మాత్రం రామానాయుడు గారు ఫోన్ చేసిన రోజు నిజంగానే ఫోన్ చేసిండు. ఇక ఆ క్షణాన్ని, ఆ రోజుని నేను జీవితాల్లో మర్చిపోలేను. ఇదే మాట నేను ఆయనకు కూడా చెప్పిన అని చెప్పుకొచ్చిండు. ఇక నేను చాలా సరదా మనిషిని, చాలా ఓపెన్ ఉంటా, జోవియల్ ఉంటా, కానీ నాకు లౌక్యం అనేది లేదు. ఇక అందువల్లనే నేను ఆశించిన స్థాయిలో నాకు అవకాశాలు రాలేవని నేను భావిస్తున్నా, దాని కారణంగానే అని చెప్పిండు. ఇప్పుడు నేను ఏదైతే స్థాయిలో ఉన్నానో, ఏదైతే గుర్తింపు ఉన్నదో, ఇప్పుడు నేను పూర్తిగా మంచిగా సంతృప్తి చెందుతున్నా అని చెప్పుకొచ్చిండు. ఇక చూసిరు కదా, ఎక్కువ ఆశలకు పోకుండా ఎంతలో ఉన్నాడో అంతలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పటికీ గదే స్థానంలో ఉంటాడు, నటించినా నటించకపోయినా. ఇక అందుకని ఇక మీరు గిట్లా ఏ పని చేసినా కానీ, ఎక్కడున్నా సరే కానీ మన మూలాలు మర్చిపోకూడదు. ఎంత స్థాయిలో ఉన్నా కానీ మనం అనేది ఏడికెళ్ళి వచ్చినాం. ఇక ఎక్కువ ఆశ పడకుండా ఉన్న దాంతో సంతృప్తిగా చెందడం అనేది చాలా మంచి అలవాటు. ఇక మీరు గిట్లా ఈ అలవాటును పాటిస్తారని నేను కోరుకుంటా. మళ్ళా కలుస్తా.